దిల్ రాజు ఇటీవలనే ప్యాన్ ఇండియా సైన్మా అయిన గేమ్ చేంజర్ తోని ఊహించని ఫలితం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఆ తర్వాత పెద్ద మొత్తం పెట్టి తీసిన ఈ సైన్మాకు అంచనాలు అందుకోలేకపోగా డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం నష్టాలే మిగిల్చిందని చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత మొన్ననే ఐటీ రైడర్లు గిట్లా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇక ఇట్లా చూసుకుంటే ఈ నష్టాలన్నిటి తర్వాత సంక్రాంతికి వస్తున్నాము సైన్మా విడుదల అయ్యి మంచి హిట్ కొట్టింది. ఇక గేమ్ చేంజర్ నష్టాలను ఎంతో కొంత ఈ సైన్మా హిట్ పడడం వల్ల అది పూడ్చింది, అవకాశాలు అయితే దక్కింది. ఇక ఇప్పుడు గేమ్ చేంజర్ తర్వాత దిల్ రాజు కొత్త సన్నాహాలు జరుపుతున్నాడంట. ఇక ఇప్పటికైతే ప్రస్తుతం కొన్నాళ్ళకు పెద్ద బడ్జెట్ ఉన్న సైన్మాలకు దగ్గరికి కూడా పోవద్దు అని అనుకుంటున్నాడంట. కేవలం ఇక చిన్న మొత్తం పెట్టి ఇక మీడియం రేంజ్ కలయికలకు తోని విజయాలు అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడంట. ఇక ఇదే క్రమంలో సర్కారు వారి పాట వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన పరశురామ్ తోని ఇప్పుడు ఒక సైన్మా సన్నాహాలు జరుపుతున్నట్లుగా పరిశ్రమ వర్గాలలో చర్చ నడుస్తున్నదంట. అయితే ఇప్పటికే ఇటీవలనే పరశురామ్ ముప్పెట్లతోని మనకు ఫ్యామిలీ స్టారు ఘోరమైన పరాజయం ఎదుర్కొన్నప్పటికీ గీసారియస్ వంటి పొరపాట్లు జరగకుండా చూస్తున్నట్లుగా టాక్ వినబడుతున్నది. ఇక ఇప్పటికే పరశురాము మంచి కథను చెప్పినట్లుగా దిల్ రాజు కు వినిపిస్తే ఇక ఆయన సరే అన్నట్లుగా గిట్లా సమాచారం వినబడుతున్నది. ఇక ఈసారి ఎట్లనైనా సరే గానీ ఈ సైన్మాతోని విజయం అందుకోవాలి అనేటట్టుగా అడుగులు వేస్తున్నాడంట. ఇక అంతేకాదు ఈ సైన్మాల యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ గిట్లా నటించబోతున్నాడని టాక్ వినబడుతున్నది. అయితే సిద్ధు జొన్నలగడ్డ ఇప్పటికే యువ నటుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక కుర్రకారుల గిట్లా ఈయన మీద మంచి సానుకూలమైన అభిప్రాయం ఉన్నది. ఇక అంతేకాదు ఆయన విజయాలు అందుకుంటా ఎప్పటికప్పుడు ఒక మెట్టు ఎక్కుతర పోతూనే ఉన్నాడు. మార్కెట్ పరంగా ఇట్లా ముందుకు దూసుకుపోతున్నాడు కనుక ఇక సిద్ధుని పెట్టుకుంటే మంచిగా పని జరుగుతుందని వీళ్ళు తెలివిగానే సన్నాహాలు జరుపుతున్నట్లుగా ఊపడుతున్నది. ఇక ఏదేమైనా సరే కానీ ప్రస్తుతం సిద్ధు జాకులా నటిస్తున్నాడట. ఇక సైన్మా షూటింగ్ ఇట్లా శరవేగంగా నడుస్తున్నదంట. అంతేకాదు తెలుసు కదా కోహినూర్ వంటి చిత్రాలలో ఇట్లా సిద్ధునే హీరో పెట్టి తీస్తున్నారంట. అయితే ఇన్ని సైన్మాలు చేస్తున్న సిద్ధుని ఇట్లా ఇప్పుడు ఈ మధ్యలో పరశురాము కథ వినిపిస్తే ఆయన గిట్లా పచ్చ జెండా ఊపినట్లుగా సమాచారం వినబడుతున్నది. అయితే దీంట్లో సిద్ధు పాత్ర ఎట్లా ఉండబోతున్నది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇక ఒకవేళ అధికారిక ప్రకటన వస్తే మటుకు ఇక అందరిలోకి ఇది ఏదో ఒక అంచనాలకు అందుకునే విధంగా ఉంటది అనే దాంట్లో సందేహమే లేదు. ఇక అట్లా చూసుకుంటే దిల్ రాజు మార్కెట్ పరంగా అనుభవం, పరశురామ్ దర్శకత్వం, ప్రతిభ, ఇక అభిమానులకు సిద్ధు మీద ఉన్న ప్రేమ సందడి ఇవన్నీ కలిసి వస్తే గినక ఇక రిస్క్ లేకుండా ఒక మంచి విజయాన్ని అందుకునే అవకాశం అయితే ఉన్నది. ఇక మరోపక్క ఇక ఈ సైన్మాను పెద్ద మొత్తంలో పెడతలేరు కాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు గిట్లా పెద్దగా నష్టం వాటిల్లే అవకాశం అయితే లేదు. కనుక ఈ సైన్మాని విడుదలకు ముందుగానే ఇక మంచి లాభాలు వచ్చే దిశగా ఆ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం వినబడుతున్నది. ఇక మరోపక్క ఇది సురక్షితంగా ప్రాజెక్టు ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే తూచి అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తున్నది అన్నమాట. ఇక మొత్తం మీద ఏదేమైనా కానీ దిల్ రాజు ఇప్పుడు మీడియం రేంజ్ మొత్తం పెట్టి సైన్మాలు తీసి ఇక రిస్క్ లేకుండా జరంత కొంతకాలం వరకు ఆయన ఇటువంటి సైన్మాలతో విజయాలు అందుకోవాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక ఇలా ముగ్గురు కలయిక ఎంతవరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు. ఇక ఒకవేళ హిట్ అయ్యే అవకాశాలు ఉంటే ఇక మళ్ళీ ఈ సైన్మాకు కథాంశం గిట్లా ఏ రకంగా వాడితే మంచిగా ఉంటుంది అంటారు. మీ ఉద్దేశంలా కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే అడుగు గంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.